ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అంటే నాకు మీరు కంప్లీట్ గా కన్విన్స్ అయ్యి నక్సలిజం ని సపోర్ట్ చేయకూడదు, యూ హ్యావ్ టు ఆల్సో గివ్ అ ఛాన్స్ టు అదర్స్ అని అనిపించింది అని అనుకుంటున్నాను. బికాస్ యూఆర్ కన్విన్స్డ్ ఆన్ దట్ పాయింట్. ఈ సీన్స్ రాసేటప్పుడు సార్ స్పెషల్లీ మీకు ఏమైనా భయం వేసిందా ఆర్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్ సరే రాసేసాం? సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా? అంటే నాకు అలా ఏమి రాలేదండి. నేను అంటున్నా కదా, అప్పుడు అలాంటి సొసైటీ. ఇప్పుడు ఏంటంటే మనందరం ఎవాల్వ్ అయ్యాం. కొన్ని ఐడియాస్ అనుకుని కన్క్లూడ్ అయిపోయి ఆ కన్క్లూజన్స్ ప్రకారం కొంతమందిని చంపేయటాలు లేకపోతే అటాక్ చేయడాలు కాదు. ఇప్పుడు ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలి. అందరూ కోరుకునేదే కదా. నీ ఒక్కడనే కాదు, పేదవాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. నా ఇంట్లో పని చేసేవాళ్ళు హ్యాపీగా ఉండాలి, నాకు పని ఇచ్చినవాడు హ్యాపీగా ఉండాలి. అదే అందరూ కోరుకునేది అదే. ఎక్కడన్నా చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ ఉంటే కనుక డిస్కస్ చేసుకోవాలి, లేకపోతే ఆర్గ్యూ చేసుకోవాలి, లేదంటే పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలి, కోర్ట్స్కి వెళ్ళాలి. అంతే తప్ప చంపేయడాలు అనేది ఈ సొసైటీలో సివిలైజ్ వరల్డ్లో చేయడానికి అంటే మన అట్లీస్ట్ రైట్స్ లేవు. కానీ అట్లీస్ట్ అప్పటికి సొసైటీ చాలా మారింది. అదే ఫ్యూ డికేట్స్ బ్యాక్ వేరు, ఇప్పుడు వేరు కదా. సో ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, సో ఇప్పుడు కూడా అలా చేయరు కదా అనేది నా నమ్మకం. సో మీకు రాసేటప్పుడు భయం వేయలేదు, మీకు ఎలాంటి బెదిరింపు కాల్స్ రాలేదు దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక? లేదండి. సో నో క్రిటిసిజం ఎవర్ ఫేస్డ్ సో ఫార్? చాలా మంది భయపెట్టారు. ఏదో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు నో సార్, అదే చెప్పాలి. మీరు భయపెట్టారు కానీ నేను అదే అంటున్నా, ఈ సొసైటీ మారింది. ఎందుకంటే ఎలా భయపెట్టారు చెప్పండి సార్? చేయొద్దు, మీరు నక్సలైట్ల ఏరియాలో తిరగొద్దు, వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని కొంతమంది జర్నలిస్టులు చెప్పారు, కొంతమంది ఆర్టిస్టులు చెప్పారు. వాళ్ళు ఇదివరకు నక్సలైట్ క్యారెక్టర్లు చేసిన ఆర్టిస్టులు చెప్పారు. చూసారా, ఇవి కదా సార్ మాకు చెప్పాలి మీరు. సో నేను అనుకున్నది ఏంటంటే ఇదే చెప్తున్నా కదా. సో మీ వర్షన్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతే. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక 10 years బ్యాక్ ఒక అతను నక్సలైట్ అనుకోండి, 20 years బ్యాక్. ఇప్పుడు వచ్చి చూస్తే నక్సలిజం లేకుండా ప్రాబ్లమ్ సాల్వ్ అయినాయి కదా. ఎందుకు అనవసరంగా అతను కొన్నాళ్ళన్నా వెళ్ళి అడవిలోకి వెళ్ళి తన వాల్యుబుల్ టైం వేస్ట్ చేసుకున్నాడు అని అతనికి అనిపిస్తుంది. సో ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా, ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి. నక్సల్స్లో ఎవరితో మాట్లాడారా మీరు? ఈ స్టోరీ డిస్కస్ చేశారా? నక్సల్స్తో మాట్లాడాల అంటే ఇప్పుడు వాళ్ళతో మాట్లాడే అంత మేము నక్సల్స్ అని బోర్డు పెట్టుకుని తిరగరు. బట్ మీ రీసెర్చ్లో అండర్ కరెంట్ ఆపరేషన్స్ లో కూడా ఏమన్నా కలిసి మాట్లాడే ఆస్కారం దొరికిందా మీ రీసెర్చ్ లో? ఏమన్నా వాస్ దట్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ యువర్? లేదు, నేను ట్రై చేశాను కానీ ఎవరు దొరకలేదు. ఓకే ఓకే సరే సార్. ఈ స్టోరీ జితేందర్ రెడ్డి స్టోరీ మీరు యాక్చువల్లీ పెద్ద పెద్ద హీరోస్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళతో కూడా చేద్దామని అనుకున్నారు అని ఒక టాక్. అందులో ఎంతవరకు నిజం ఉంది? ఎవరెవరికి చెప్పారు ఈ స్టోరీ? పెద్ద పెద్ద హీరోస్ కాదు, కొద్దిగా చిన్న మార్కెట్ ఉన్న వాళ్ళతో చేద్దాం అనుకున్నమాట. ఎవరెవరితో అనుకున్నారు? పేర్లు వద్దులేండి మళ్ళీ అనవసరంగా, నేమ్స్ పక్కన పెడితే. కానీ వాళ్ళకి మార్కెట్లో కొన్ని డిమాండ్స్ ఉంటాయి కదా, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఇది చేద్దాము అన్న దగ్గర ఏంటంటే ఇందులో అంత లిబర్టీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఇది ఆటోబయోగ్రఫీ కదా. సో వాళ్ళు చెప్పిన చేంజెస్ చేయటం, కమర్షియల్గా ఒక పాట పెట్టడం కావాలని అలా పెట్టాము, కమర్షియల్గా పెట్టాలని పెట్టాం కాబట్టి అంతవరకు ఓకే. కానీ వాళ్ళు అడిగినవన్నీ పెట్టలేము. సో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతాయి, ఎందుకులే ముందే అర్థం అయ్యి సో కొత్త వాళ్ళతో వెళ్తే బెటర్ అని. సో బేసికల్గా ఈ షూట్ అప్పుడు అంతా ఈ సినిమా జర్నీ మొత్తం మీకు ఏదో ఒక రకంగా సినిమా కాన్ఫ్లిక్ట్ పాయింట్ దగ్గర ఆ స్ట్రెస్ అయితే తీసుకున్నారు అయితే? అంటే స్ట్రెస్ అంటే ఇప్పుడు పెద్దవాళ్ళకు ఉంటే మార్కెట్ ఉంటుంది, కానీ మార్కెట్ కోసం చూస్తే జితేందర్ రెడ్డి అనే క్యారెక్టర్ స్పాయిల్ అయిపోతుంది. సో మార్కెట్ ఉన్నా లేకపోయినా కూడా జెన్యున్గా అటెంప్ట్ చేయాలి కాబట్టి ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నాడు కాబట్టి డబ్బులు పెట్టడానికి, చిన్నవాళ్ళు అయినా కూడా బిజినెస్ అయినా లేకపోయినా బడ్జెట్ ఎక్కువైనా కూడా తను చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ తనకి రెస్పాన్సిబిలిటీ, తనకి మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. మంచి సినిమా జితేందర్ రెడ్డి క్యారెక్టర్కి కరెక్ట్గా చెప్తూ సినిమా చేయాలి, అది ఫస్ట్ ప్రయారిటీ. దీన్ని ఎంతవరకు మార్కెట్లో మార్కెటింగ్ చేయగలం అనే దాంట్లో కాస్టింగ్ పెట్టుకోవటం అనేది నెక్స్ట్ అయ్యింది. సో అలా కొద్దిగా చిన్నవాళ్ళైనా కూడా వెళ్దామని చెప్పి అలా అనుకున్నమాట. ఎంత జితేందర్ రెడ్డి అనేది ఒక నిజం జీవితంలో జరిగిన ఒక క్యారెక్టర్ ఫేస్ చేసిన ఇన్సిడెంట్ కాబట్టి సార్ మీరు దాన్ని పోర్ట్రే చేశారు. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు చూసారా, ఆడియన్స్కి ఒక థిన్ బ్యాలెన్స్ లైన్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము సో దట్ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత పాలిటీషియన్ జీవన్ రెడ్డి గారిని కంప్లీట్గా ఒక నెగిటివ్ షేడ్లో చూపించారు మీరు. అక్కడి నుంచి మీకేం థ్రెట్ రాలేదా? జీవన్ రెడ్డి అని పేరు ఎక్కడ చెప్పలేదా మేము? సార్ అందరికీ అర్థమైంది సార్, అందరికీ అన్ని అర్థం అవుతున్నాయి.
సో అందులో జంబిరెడ్డి క్యారెక్టరు. సో అదేంటంటే ఇప్పుడు అది హిస్టరీ, అది దాన్ని మనం మార్చలేము, అది జరిగింది. సో జరిగినట్టు చూపించారంట. అంటే ఆయన దగ్గర నుంచి కూడా మీకేం ఫోన్ కాల్స్ రాలేదా? రాలేదు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు రాలేదు. మీరు తెలుసుకోవాలి ఉండాల్సింది కదా? జరగలేదు. నథింగ్. ఎస్పెషల్లీ ఈ సినిమా హీరో రాకేష్ గారిని, ఆయన అఫ్ కోర్స్ చాలా సినిమాలు చేశారు, బాహుబలిలో చేశారు, ఎక్సెట్రా ఎక్సెట్రా. వి అండర్స్టాండ్ ఆడిషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ షూట్ స్టార్ట్ చేసే ముందు దట్స్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్, అర్థమవుతుంది. కానీ ఆయన్ని కూడా బీభత్సంగా ఆడిట్ చేశారంట కదా సార్ ఆడిషన్కి, చాలా కష్టపెట్టారంట, చాలా ఆయన నుంచి రాబట్టారంట. ఇవన్నీ మేము అంటా అని వింటున్నాం, అందుకని మిమ్మల్ని అడుగుతున్నాం సో దట్ మీరు క్లారిటీ ఇస్తారని. పెద్ద అంటే తను పర్టికులర్గా టార్చర్ చేసింది ఏం లేదు, అందరికి వచ్చిన వాళ్ళందరికీ ఒకటే టార్చర్. ఒకటంటే ఒక 2 pages డైలాగ్ ఉంటాయి అన్నమాట. అమ్మ బాబాయ్, 2 pages డైలాగ్, ఒక స్పీచ్ లాగా ఎమోషనల్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ టోటల్ క్రౌడ్, ఒక కాలేజ్ గ్యాదరింగ్లో ఒక చెప్పే మొనోలాగ్ డైలాగ్స్ ఉంటాయి కదా, అది మంచి ఎమోషనల్గా చెప్పాలి. 2 pages డైలాగు, మోనోలాగ్, సింగిల్ టేక్ చెప్పాలి. అది ఎవరు చెప్పగలిగితే, అంటే నేను ఆ స్పీచ్ ఉంటే నాకు అతని కింద ఆయనే నా లీడర్ అని నేను యాక్సెప్ట్ చేసేయాలన్నమాట వెంటనే. ఆ రేంజ్ పవర్ ఎవరికి ఉంది. సో ఆ ఒక్క సీన్ చేస్తే మిగతా సీన్స్ హ్యాపీగా చేసేయగలడు అనేది నమ్మకం బట్. సార్ ఈ ఆడిషన్ ఈ కాన్సెప్ట్లో సెట్ చేసింది మీరేనా సార్? మంచిది సార్, సంతోషం సార్. ఈసారి మీ సినిమాకి ఒకవేళ ఆడిషన్కి నేనే వచ్చాను అనుకోండి సార్, క్వశ్చన్ పేపర్ లీక్ చేయండి సార్. చాలా మంది వచ్చి పేపర్ తీసుకుని పరారు. కొంతమంది 1 week టైం తీసుకుని అప్పటికి రాక. ఎందుకు సార్ అలా భయపెట్టేశారు పాపం? బికాస్ దట్ వాజ్ యువర్ యాక్చువల్, అంటే అప్పుడు కన్విన్స్ చేయగలిగితే ఇంకా లీడర్ క్వాలిటీస్ అన్నీ వాళ్ళకి ఉన్నాయి అన్నది మీ నమ్మకం, మీ ఇంట్యూషన్, మీ గట్ ఫీల్. వండర్ఫుల్. ఆ టెస్ట్ పాస్ అయింది మన రాకేష్ గారా? సూపర్ అసలు. యాక్చువల్లీ అండి, రాజమౌళి గారితో, అందరినీ డైరెక్ట్ చేసే రాజమౌళి గారితో మీరు మజ్ను సినిమాలో ఆయన మీద మీరు షార్ట్ చెప్పేటప్పుడు వాట్ వాజ్ యర్ యాక్చువల్ ఫీలింగ్ సార్ చెప్పండి? అంటే భయం వేసిందా అని నేను అడగలేను, బట్ ఒక చిన్న టెన్షన్ అయితే ఉంటుంది కదా. ఏమో నాకు చాలా మంది ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ డే షూట్ ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ చేశారా నేను అడగట్లేదు. ఇలా నాకు యాక్చువల్లీ మేబీ నేను అంటే ఆన్ ద స్పాట్ పెద్ద ఫీల్ అవునేమో, మేబీ తర్వాత నేనేంటంటే అంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యే పర్సన్ కాదు కాబట్టి నేను ఆ స్పాట్లో ఏం ఫీల్ అవ్వలేదు. అంటే మిగతా సీన్లు అలా చేసాము, రాజమౌళి గారితో చేస్తున్నాం కాబట్టి చిన్న జాయ్ ఉంది. సో అంతవరకు ఓకే, టెన్షన్ అలా ఏం లేవు. అవునులేండి సార్, మీ ఆడిషన్ రోజు వచ్చిన యాక్టర్స్ వాళ్ళు పడ్డ టెన్షన్తో పోల్చుకుంటే ఈ టెన్షన్ ఏముందంటారా? అక్కడ ఎగ్జైట్మెంట్ అంటే బాహుబలి సెట్కి వెళ్ళాము, ఓ పక్కన వాళ్ళ గుర్రాలన్నీ వాడుతున్నాము, ఈ పక్కన నాని ఉంటాడు, ఇంకో పక్కన ఆయన ఉంటారు. సో ఎప్పటికి ఏంటంటే మధ్యాహ్నం లోపల షూట్ అయిపోవాలి, ఫాస్ట్గా చేయాలి. ఈ ప్రెజర్ ఉంటుంది, మధ్యాహ్నం నుంచి వాళ్ళు వేరే పనులు ఉంటాయి, మనకు హాఫ్ డేనే ఉంది. సో ఫాస్ట్గా ఎలా చేయాలి, అంతా రెడీ అవుతుందా, ఎప్పుడు హర్రీలో ఉంటుంది తప్ప అక్కడ ఒక హ్యాపీనెస్ ఉంటుంది. బాహుబలి సెట్లో చేస్తున్నాం, ఆ ఎగ్జైట్మెంట్ ఉంటుంది తప్ప ఎక్కువ ఆలోచించడానికి కూడా అంత టైం కూడా లేదంటారు, మూడ్ ఉండదు. పర్ఫెక్ట్ సార్. సార్ బేసికల్గా జితేందర్ రెడ్డి సినిమా మేబీ హిస్టరీలో ఒక పొలిటికల్ పార్టీ ప్రమోట్ చేస్తున్నటువంటి ఫిలిం, అంటే పొలిటికల్ పర్సనాలిటీస్ ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని లేపిన సినిమా ఏదన్నా చరిత్రలో ఉంది అంటే దట్ వుడ్ బి జితేందర్ రెడ్డి. మేబీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ, బీజేపీ ఇంతలాగా ప్రమోట్ చేసిన ఫిలిం వేరేదేమి నాకైతే చూసినట్టు గుర్తు రావట్లేదు. బట్ అంత పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఇంటూ ద ఫిలిం ఇండస్ట్రీ అయితే అది బ్రేక్ త్రూ మీ సినిమా ద్వారానే జరిగింది అని నేను ఫీల్ అవుతున్నాను. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? అంటే ఇందులో బీజేపీ కన్నా ఇందులో బీజేపీ అనేది ఎక్కడ ఉండదు, కాకపోతే ఇందులో ఏముందంటే ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఉన్నాయి. సో అవి కూడా బీజేపీకి రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ కదా. సో ఆ విధంగా ఐడియాలజీ సేమ్ అందరిది, కానీ దీనివల్ల పొలిటికల్ బెనిఫిట్స్ ఏం లేవు అన్నమాట. బేసిక్గా ఇప్పుడు ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ ప్రోపగండా కోసం అలా ఏం లేదు. సో జితేందర్ రెడ్డి గారు బ్రదర్ రవీందర్ రెడ్డి గారు దీనికి ప్రొడ్యూసర్ అయినా కూడా ఆయన ఏంటంటే ఆయన వాళ్ళ బ్రదరు ఆయన ఐడియాలజీ కోసం నక్సల్స్కి ఎగైనెస్ట్గా పోరాడి ప్రాణం కూడా ఇచ్చేసాడు. సో చనిపోతాడని తెలిసి కూడా ఆయన అందులోకి వెళ్ళాడు. సో ఆయన ఒక మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చే, ఈవెన్ ఏబీవీపీలో ఇప్పుడు కూడా ఏ మీటింగ్ జరిగినా కూడా జితేందర్ రెడ్డి ఫోటో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఎక్కడున్నా కూడా నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో తిరిగినప్పుడు కూడా ఊర్లో గోల్డెన్ మెండ కూడా రామన్న గోపన్న జితేందర్ రెడ్డి జిత్ అన్న అని చెప్పి స్లోగన్స్ అవి రాసుంటాయి.
సో ఇప్పుడు కూడా వాళ్ళందరికీ ఈ ముగ్గురు కూడా పెద్ద ఇన్స్పిరేషన్ అన్నమాట. సో ఆ విధంగా వాళ్ళందరినీ ఈయన ఇన్స్పైర్ చేస్తున్నాడు ఇప్పటికి. సో ఆయన ఏంటంటే అది చాలా తక్కువ మందికి తెలుసు. జితేందర్ రెడ్డి, రామన్న, గోపన్న అంటారు కానీ అసలు వాళ్ళు ఏం చేశారో తెలియదు జనాలకి. అదే సినిమా రూపంగా ఎమోషనల్గా చెప్తే కనుక అందరికీ రీచ్ అవుతుంది. వాళ్ళు ఏం చేశారన్నది అందరికీ వెళ్ళి చెప్పలేము. సో ఒక సినిమాగా చేస్తే కనుక బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం తప్ప పొలిటికల్ బెనిఫిట్స్ కోసమో లేకపోతే ఎలక్షన్స్ కోసం చేసింది కాదన్నమాట. ఆ దృష్టిలో నేను కూడా ఏంటంటే ఇప్పుడు ఎవరో వచ్చి ఆటోబయోగ్రఫీ చేయమన్నారు, వాళ్ళు పొలిటికల్గా నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఈ సినిమా వాళ్ళకి ప్రోపగాండా కింద హెల్ప్ అవుతుంది, మీరు సినిమా చేయాలంటే మనకేం అవసరం, వాళ్ళ సినిమాలు చేసి వాళ్ళు వెరిఫై చేసి మన కెరియర్లు పక్కన పెట్టి వాళ్ళ కోసం మనం ఎందుకు చేస్తాం. సో నాకేంటంటే ఎమోషనల్గా ఆయన అంత మంచి మనిషి, వాళ్ళ బ్రదర్ కూడా చాలా సింపుల్ హ్యూమన్ బీయింగ్, అసలు పొలిటీషియన్స్లానే ఉండరు వీళ్ళు, చాలా సింపుల్గా ఉంటారు. సో వీళ్ళందరినీ కలిసి నేను అక్కడికి కూడా ఏం చెప్పింది కూడా నమ్మకుండా నేను వాళ్ళ జగిత్యాల వెళ్ళి వాళ్ళ తెలిసిన వాళ్ళందరినీ ఎవరైతే జితేందర్ రెడ్డితో టైం స్పెండ్ చేశారో ఆయనతో పాటు జర్నీ చేశారో వాళ్ళందరినీ కలిసి వాళ్ళ ద్వారా కూడా రకరకాల ఇన్సిడెంట్స్లోంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత డిసైడ్ అయ్యామాట. వాళ్ళందరికీ కూడా ఆయన మీద ఇప్పటికీ అంతే ప్రేమ ఉంది, ఆయన ఇప్పటికీ మిస్ అవుతున్నారు ఆయన్ని, అంత గ్రేట్ పర్సన్ మిస్ అయ్యామని చెప్పి. సో అంతా విన్న తర్వాత అప్పుడు నేను ఇది చాలా నిజాయితీగా చేస్తున్నారు ఈ ఎఫర్ట్ అని చెప్పి నేను ఫీల్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేశాను. సో ఆ మొత్తం అప్రోచ్లో ఆ ఆనెస్టీ, ఆ ట్రస్ట్ మీరు చూశారు కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. కానీ విరించి వర్మకి యాజ్ సచ్గా పొలిటికల్ ఇంటర్వెన్షన్ కానీ, పొలిటికల్ ఇంట్రెస్ట్ కానీ, బీజేపీ మీద స్పెషల్ ఫోకస్ కానీ అట్లా ఏమీ లేదు. అమ్మయ్య, నా నెక్స్ట్ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ ఇచ్చేసారు సార్ మీరు చాలా క్లియర్గా, అందుకనే దాంతోనే కంక్లూడ్ చేశాను.